రాష్ట్రంలో పెరిగిన నిత్యావసరాల ధరలపైన అసెంబ్లీలో చర్చిస్తే తన బాగోతం బయటపడుతుందనే భయంతోనే ముఖ్యమంత్రి జగన్ తమను సస్పెండ్ చేయించారని తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మల రామానాయుడు ఆరోపించారు. అసెంబ్లీ స్పీకర్ వెన్నెముక లేనట్లుగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి చెప్పిందే వేదమన్నట్లు సభ నడిపిస్తున్నారని విమర్శించారు. తమ కోసం గొంతెత్తిన టీడీపీ సభ్యులను సస్పెండ్ చేయించడాన్ని ప్రజలు గమనిస్తున్నారని, జగన్ ప్రభుత్వాన్ని వారే సస్పెండ్ చేస్తారని అన్నారు. పాత్రికేయ మిత్రులందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఏదైతే ఆకాశాన్నంటినటువంటి నిత్యావసర సరుకుల ధరలపై ఇవాళ ఏదైతే అసెంబ్లీలో వాయిదా తీర్మానించామో దాన్ని స్పీకర్ గారు మరి యాక్సెప్ట్ చేయకపోవడం కానీ, అదేవిధంగా మరి పేదల పక్షాన, ఆ మహిళల పక్షాన ఆ నిత్యావసర ధరలపై చర్చించేటువంటి అవకాశం ఇవ్వనటువంటి తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుల్ని ఏకపక్షంగా సస్పెండ్ చేయడానికి తీవ్రంగా ముందుగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం, ఎక్కడ చూసినా కూడా ఏమీ కొనేటట్టు లేదు, ఏమీ తినేటట్టు లేదని గతంలో ఒక పాత సినిమాలో ఒక పాట మనం చూస్తుండేవాళ్ళం. ఆ పాట ఈరోజు ప్రతి ఇంటిలోనూ కూడా సామాన్యుడు వాడుకునేటువంటి పరిస్థితి వచ్చింది. ఈరోజు ఎక్కడ చూసినా కూడా ధరలు మోత, పన్నుల వాత. ఇదే జగన్మోహన్ రెడ్డి పాలన.